మీకు తెలుసా, ఈగలు మరియు హమ్మింగ్ బర్డ్స్ వంటి చిన్న కీటకాలు సమయాన్ని స్లో మోషన్లో చూడగలవు. అందువల్ల మీరు దాన్ని హాని చేయడానికి ప్రయత్నించినప్పుడు అవి సులభంగా తప్పించుకుంటాయి. పాము పగబడుతుందని చాలా కథల్లో మనం విన్నాం. వాస్తవానికి ఇది నిజం కాదు. పాము పగబట్టదు, కానీ తనను మోసం చేస్తే మాత్రం పెద్ద పులి పగపడుతుంది. అలాగే పెద్ద పులి నాలుక చాలా శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనది అంటే అది నాగడం మొదలు పెడితే గోడ మీద పెయింట్ కూడా పోతుంది. జంతువుల చర్మం కూడా తొలగించగలదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుకగా దీనికి పేరుంది. ఫ్రెండ్స్, మీరు రుద్రమదేవి సినిమా చూసే ఉంటారు. రుద్రమదేవి పాత్రలో అనుష్క నటించింది. అయితే రుద్రమదేవి సినిమా షూటింగ్స్లో ఒక సీరియస్ మ్యాటర్ జరిగింది. అది ఏమిటంటే, ఈ మూవీ మేకర్స్ వారు రుద్రమదేవి రోల్ కోసం దాదాపు 1.5 కోట్ల విలువైన నగలను కోల్పోయారట. అది కూడా ఎలానో తెలుసా? రుద్రమదేవిగా ధరించిన నగలను ఆ మూవీ సెట్లోనే ఎవరో దొంగతనం చేశారట. డ్రింక్స్ తాగేటప్పుడు చీర్స్ కొట్టుకుంటారు. అయితే డ్రింక్స్ తాగే ముందు గ్లాసులు తాగించి చీర్స్ చెప్పుకోవడం ఇప్పుడైతే సెలబ్రిటీల సింబల్. కానీ అది ఆరంభమైంది మాత్రం ఒక అనుమానపు చేష్టగా. అయితే మధ్యయుగం నాటి సముద్రపు దొంగలు ఈ సాంప్రదాయానికి ఆద్యులు. వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దీవి ముందు దిగేవారు. అయితే కొందరు దొంగలు తమ తోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారు. అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అది ఏమిటంటే, మద్యం తాగే ముందు తమ గ్లాసులోని మద్యం ఒకదానిలో నుంచి మరొక దానిలోకి చిందేలా గట్టిగా తాగించుకోవడం. అలా చేసేటప్పుడు వారు చీర్స్ అనుకునేవారు. అంటే చావు భయం వద్దు, ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అని వారి అర్థం. అలా ఈ సాంప్రదాయం మొదట బ్రిటన్లోకి, ఆ తర్వాత అది పరిపాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించి మన దాకా చేరింది. గబ్బిలం గురించి చాలా వింత విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి, దీని కాళ్ళల్లో ఉండే ఎముకలు చాలా పల్చగా ఉండడం వల్ల ఇది భూమి మీద నడవలేదు. అలాగే దీనికి కళ్ళు ఉండవు అని చాలామంది అంటుంటారు. అది నిజం కాదు, కానీ కంటి చూపు చాలా తక్కువ, మరియు ఇది నోటితో మల విసర్జన చేసేస్తుంది. ఇది పాలిచ్చి పెంచే పక్షి. మన టాలీవుడ్ కా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి పిలిచిన మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ మరియు మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ మన చిరంజీవి గారు. అంతేకాదు, 1987లో ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి సౌత్ ఇండియాలోనే ఆహ్వానించబడిన ఏకైక యాక్టర్ మన చిరంజీవి గారు. మీకు తెలుసా, అడవికి రాజు ఎవరు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మగసింహం. కానీ ఆడసింహం మాత్రమే 100% వేటాడుతుంది. ఆడసింహం వేటాడే మాంసం మగసింహం తింటుంది. మగసింహం తన గుంపును కాపాడడానికి రక్షణగా మాత్రమే ఉంటుంది. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.